హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం OnePlus 12 లాగా కనిపించే ఒక మొబైల్ గురించి మాట్లాడదాం. అదే రియల్మీ GT5 Pro. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు. రియల్మీ వాళ్ళు GT సిరీస్ని మన ఇండియాలో మ్యాక్సిమం లాంచ్ చేయట్లేదు అనుకోండి. కాకపోతే ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లీక్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజానే తెలియదు. చైనా గురించి మాట్లాడినట్టు అక్కడ 40,000 ప్రైస్ సెగ్మెంట్ దొరుకుతుంది. మరి దీన్ని ఇండియాలోకి తీసుకొస్తే నాకు తెలిసినంత వరకు ప్రాసెసర్ అవన్నీ ఉండొచ్చు, కానీ చిన్న చిన్న IOIలో చేంజెస్ ఉంటాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. నేను దీన్ని OnePlus 12 లాగా ఉందని చెప్పేసి ఎందుకన్నానంటే, దాదాపుగా అన్ని రకాల అంటే కెమెరా పరంగా చూసుకున్న, డిజైన్ పరంగా చూసుకున్న, ఇంకా చాలా వాటి పరంగా చూసుకున్నట్టయితే OnePlus 12కి దగ్గరగా దీని పోలికలు ఉన్నాయి. అందుకోసమే దానిలాగా ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఒకవేళ దీన్ని ఇండియాలో తీసుకొస్తే మాత్రం నాకు తెలిసి 50,000 అంటే 45,000 నుంచి 50,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ ప్రైస్ సెగ్మెంట్లో కంటే మనకి ఇంకా 40,000 లోపే దీన్ని తీసుకొచ్చారనుకోండి, అప్పుడైతే ఈ మొబైల్ అనేది కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రియల్మీ వాళ్ళ మొబైల్కి 40,000 జనాలు పెట్టగలుగుతారా లేదా అనేది ఇక్కడ పాయింట్. OnePlus బ్రాండ్కి అయితే 40,000 పెడతారు, సామ్సంగ్ బ్రాండ్కి పెడతారు, ఐఫోన్కి పెడతారు. కాకపోతే రియల్మీ బ్రాండ్లో 40,000 పెట్టాలి అంటే జనాలకు మనసు రాదు. ప్లస్ రియల్మీ తోటి వచ్చే ఇంకొక తలకాయ నొప్పి ఏంటి అంటే, ఒక మొబైల్ని ఎక్కువ రేటు తీసుకొస్తారు, ఒక 2-3 నెలలకే దాని ప్రైస్ని ఘోరంగా తక్కువ వేసేస్తారు. సో దాని కారణంగా ఎవరైతే ఎక్కువ రేటు పెట్టి ఉన్నారో వాళ్ళు తెగ బాధపడిపోతూ ఉంటారు. సో మరి అటువంటి పనులు వేస్తే మంచిదే. ఎవరైతే తర్వాత కొనుక్కున్న వాళ్ళకి మంచిది, కానీ ఎవరైతే ముందు కొనుక్కున్నారో వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. మరి దీనికి రియల్మీ వాళ్ళే పరిష్కారం ఆలోచించుకోవాలి. ఇక మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే, ఈ మొబైల్ యొక్క ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. మీకు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్లో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అవన్నీ దీనిలో చూడడానికి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి, దీని యొక్క కెమెరా డిజైన్ గురించి మాట్లాడిన, లేకపోతే బ్యాక్ సైడ్ చూసిన వేగన్ లెదర్ గురించి మాట్లాడినా మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చూడడానికి ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి మనము బ్యాక్ కేస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే దీన్ని వాడుకోవచ్చు. సో చాలామంది మొబైల్ని బ్యాక్ కేస్ లేకుండా వాడదాం అనుకుంటూ ఉంటారు. కాకపోతే దాని మీద గీతలు పడతాయో, స్క్రాచెస్ పడతాయని చెప్పేసి బ్యాక్ కేస్ వేసుకుంటూ ఉంటారు. కాకపోతే దీనిలో నాకు అటువంటి సమస్య అయితే అనిపించలేదు. అంటే ఈ మొబైల్ చేతిలో నుంచి పడిపోతే దానికి మనం ఏం చేయలేము, కానీ ఎక్కడైనా టేబుల్ మీద పెట్టినా కూడా వేరే మొబైల్స్లో, ప్లాస్టిక్ బిల్లు ఉండే మొబైల్స్లో గీతలు పడుతుంటాయి. కాకపోతే ఇక్కడ అది పడదు. ప్లస్ ఇక ఈ కెమెరా డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం ఇట్లా అంటే సెంటర్లో కాకుండా కొంచెం వైపు జరిపించారు. మరి వాళ్ళ అట్లా ఎందుకు ఇచ్చారనేది వాళ్ళకే తెలియాలి. ప్లస్ ఈ రియల్మీ లోగో ఏదైతే ఉంటుందో ఇది కూడా మరి ఎటు కానీ పొజిషన్లో పెట్టారు. ఇటు సెంటర్లో పెట్టలేదు, లెఫ్ట్లో పెట్టలేదు, రైట్లో పెట్టలేదు. మరి ఇది విచిత్రంగా ఇక్కడ పెట్టారు. మరి ఈ లోగో అయితే నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. దీని ప్లేస్మెంట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే చుట్టూ మనకు ఫ్రేమ్ని, మెటల్ ఫ్రేమ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ మనకు పైవైపు చూసుకున్నట్టయితే IR బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు. కింద వైపు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మనకు కింద వైపు Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఇటు ఏం బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ అయితే ఇటువైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మొబైల్లో మనకు సెక్యూరిటీ కోసం ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మొబైల్ ముందు వైపు చూసినట్టయితే మనకు అన్ని వైపుల నుంచి బెజిల్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే మొబైల్ మాత్రం చేతిలో తీసుకుంటే బాగా వెయిట్గా అనిపిస్తుంది. దాదాపుగా ఒక 230 గ్రాముల వరకు అయితే ఈ మొబైల్ ఉంది. సో దాని కారణంగా మనకు మొబైల్ అయితే బల్కీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంటుంటే నాకు చాలా బరువు అనిపిస్తుంది వేరే మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు. కాకపోతే సాలిడ్గా అనిపిస్తుంది. దీనిలో మనకు కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలామందికి కర్వ్డ్ డిస్ప్లే నచ్చుద్ది. ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నచ్చదు కూడా. అయితే ఇక్కడ మనకు స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువనే ప్రొవైడ్ చేశారు. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా ఫ్రంట్ నుంచి చూసుకున్నా, బ్యాక్ సైడ్ నుంచి చూసినా మొబైల్ అయితే బాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మొబైల్ ఇక్కడ టేబుల్ మీద పెట్టారనుకోండి, కొన్ని మొబైల్స్ అనేవి ఈ కెమెరా డిజైన్ కారణంగా ఇట్లా టేబుల్ మీద పెట్టినప్పుడు వణుకుతూ ఉంటాయి. అంటే మనం ప్రెస్ చేస్తే కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా. కాకపోతే దీనిలో అయితే నాకు ఆ ప్రాబ్లం అనేది అనిపించలేదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే డిజైన్ అనేది అంత సూపర్ కూడా ఏం లేదు, అంత వేస్ట్ కూడా ఏం లేదు. ఇటువంటి డిజైన్ అనేది మనం ఇంతకుముందు చాలా మొబైల్స్లోనే చూసాము. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో ప్రత్యేకత ఏంటి అంటే, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. ఇదే ప్రాసెసర్ తోటి మనము IQ-12 మొబైల్ని కూడా చూసాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. ఇలా వేరే కంట్రీ నుంచి మొబైల్ని తీసుకొచ్చి మన ఛానల్లో మీరు చేయమంటారా లేదా అనే దానికి సంబంధించిన పోల్ అనేది నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. సో మీ పర్సంటేజ్ ఆధారంగానే నేను వేరే కంట్రీ నుంచి మొబైల్స్ని తెప్పించి, అంటే ఇండియాలో లాంచ్ అవ్వకముందే చేయడానికి ట్రై చేస్తాను. సో మరి మీ అభిప్రాయాన్ని అక్కడ మీరు తెలియజేయండి. ప్లస్ కింద కామెంట్లో కూడా రాయండి. మరి మొత్తానికి దీన్ని నేను ఇంకొక మొబైల్ ఆల్రెడీ నా దగ్గర IQ-12 ఉంది, దాంతో దీన్ని కంపారిజన్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటారు అనేది కూడా కింద కామెంట్లో రాయండి. దానిలో కూడా మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసరే ఉంది. ఆల్మోస్ట్ ఇదే ప్రైజింగ్లో అయితే అది కూడా దొరుకుద్ది. ఒక 5-6 వేలు తేడా ఉంటుంది, కానీ దాదాపుగా ఇదే ప్రైస్ సెగ్మెంట్ కాబట్టి దాంతో ఒకసారి కంపారిజన్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించిన కంపారిజన్ మీద కూడా మీకు త్వరలో మీ ముందుకు వస్తుంది. సో మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారని చెప్పేసి నేను చెప్పాను. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ దీనిలో ఇచ్చినా సరే నాకు ఏమనిపించింది అంటే, ఆల్రెడీ IQ-12 కూడా వాడుతున్నాను కదా, దానిలోనే నాకు పర్ఫార్మెన్స్ అనేది బాగా అనిపించింది. సో అది నేను మీకు రివ్యూ వీడియోలో చెప్తాను. మొత్తానికి దీనిలో నేను చాలా రకాల గేమ్స్ ఆడి చూశాను.
ప్లస్ చాలా టైం వరకు వీడియోస్ ప్లే చేయడం, ప్లస్ రెండర్ చేయడము, డేటాను ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటివన్నీ చేసి చూశాను. అయితే డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేకపోతే డేటాను కాపీ చేసేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ కాపీ అవుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు టైప్ సి 3.2ని ప్రొవైడ్ చేసిన కారణంగా ఈ రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. మీరు జీబీల ఫైల్స్ని కూడా చాలా వితిన్ సెకండ్స్లలోనే మొబైల్లో కాపీ చేసేయచ్చు. దాదాపు స్పెసిఫికేషన్స్ అనేవన్నీ అలానే ప్రొవైడ్ చేసేసారు. అంటే ర్యామ్ టైప్ అయినా కానివ్వండి, స్టోరేజ్ టైప్ అయినా కానివ్వండి, లేకపోతే వైఫై 7 ఇవ్వడం, బ్లూటూత్ 5.3 ఇవ్వడం, IP 64 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 68 ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్గా ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. 5G మొబైల్ ప్రజెంట్ అయితే ఇది 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. దీంతో నేను కొన్ని గేమ్స్ ఆడి చూసినప్పుడు మొబైల్ అయితే హీట్ అవ్వలేదు. సో చాలామంది అదే చూస్తూ ఉంటారు. 44 వరకు అయితే దీని టెంపరేచర్ అనేది వెళ్ళింది, కానీ నాకైతే మొబైల్ ఎక్కువగా హీట్ అయినట్టు అనిపించలేదు. అలా అని చెప్పేసి మనం దీనిలో గేమ్ ఆడేటప్పుడు నాకు IQ 12 కూడా ఉందని చెప్పాను చూసారా, దాంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు అంటే అదే గేమ్ దీనిలో ఆడినప్పుడు మనకు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. సో దానికి రీజన్ మరి ఈ మొబైల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు దీన్ని అట్లా ఆప్టిమైజ్ చేసినట్టున్నారు. ఇక మనం PUBG లాంటి గేమ్స్ లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్స్, మొబైల్ ఇండియా లాంటి గేమ్స్ ఆడినప్పుడు మనకు దీనిలో 60 FPS వరకు అయితే చూడడానికి కనిపిస్తుంది. అయితే నేను చెప్పాను కదా, ఇది మనకు ఒక చైనీస్ వేరియంట్ కాబట్టి ఇంకా దీనిలో 90 FPS అనేది అన్లాక్ అవ్వలేదు. కాకపోతే మనం గేమింగ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. డే టు డే లైఫ్ యూసేజ్లో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. చాలా స్మూత్గా అయితే మనకు దీనిలో అన్నీ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ గేమ్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ అయితే రాలేదు. నెక్స్ట్ ఈ మొబైల్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఉంది. అదేంటి అంటే దీని డిస్ప్లే నిట్స్ అని చెప్పేసుకోవచ్చు. అంటే దీనిలో మనకు 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉండే మొబైల్ ఇది. ఇంత బ్రైట్నెస్ ఉండే మొబైల్ ప్రజెంట్లో అయితే మనకు మార్కెట్లో లేదు. అయితే ఇలా 4500 నిట్స్ అన్న వెంటనే దీని బ్రైట్నెస్ మొత్తం పెంచిన వెంటనే మనకు కళ్ళు దొబ్బుతాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ 4500 నిట్స్ అనేది మొత్తం డిస్ప్లే అంత రాదు. నేను మీకు ఈ పాయింట్ అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఒక్క పిక్సెల్ అయినా సరే 4500 నిట్స్ బ్రైట్నెస్ వచ్చినా సరే దీని 4500 నిట్స్ బ్రైట్నెస్ అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే దీనిలో 4500 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చిన కారణంగా మీరు ఇండోర్లో వాడినా, అవుట్డోర్లో వాడినా, ఎస్పెషల్లీ అవుట్డోర్లో మీరు సన్లైట్లో వాడినా సరే దీని విజిబిలిటీ అనేది చాలా సూపర్గా ఉంది. ప్లస్ ఇక మీరు దీనిలో కంటెంట్ చూసేటప్పుడు అంటే మీరు నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడైనా కానివ్వండి, కలర్స్ అనేవి చాలా రిచ్గా వస్తున్నాయి. బ్రైట్నెస్ పరంగా అయితే మనకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనిపించదు. చాలా షార్ప్గా మనకు క్లియర్గా అయితే దానిలో పిక్చర్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. ప్లస్ దీనిలో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. కాకపోతే ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఇక ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే మల్టీమీడియా పర్పస్ కోసం మొబైల్ కావాలనుకుంటూ ఉంటారు, దీని స్క్రీన్ సైజ్ చెప్పలేదుగా 6.67 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ సైజు. సో దీనిలో మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అవి దీనిలో ఇస్తారు కానీ నామ మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తే, కాకపోతే అది నాకు యూట్యూబ్లో మాత్రం చూడడానికి కనిపించింది. నెట్ఫ్లిక్స్లో అయితే ఈ HDR10 చూడడానికి కనిపించలేదు. సో ఓవరాల్గా మల్టీమీడియా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం దీనిలో మాట్లాడాల్సింది కెమెరాస్ గురించి. దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చేసారు మెయిన్ కెమెరా. తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇంకొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కోసం అయితే ప్రొవైడ్ చేశారు. అయితే దీంతో నేను చాలా రకాల ఫొటోస్ క్యాప్చర్ చేశాను. ఆ ఫొటోస్ ముందు చూసేయండి మీరు. ఫ్రెండ్స్ ఫొటోస్ చూసేశారు కదా. అయితే ఈ ఫొటోస్ తోటి మనము డేలైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా బాగా వస్తున్నాయి. అయితే మనం హ్యూమన్ స్కిన్ టోన్ గురించి మాట్లాడినట్టయితే ఇది చాలా స్మూత్గా చేసేస్తుంది అన్నట్టు. న్యాచురల్గా కనిపించదు. స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందని ఎక్కువగా స్మూత్ చేస్తుంది. అదే మనం లో లైట్ గురించి మాట్లాడినట్టయితే లో లైట్లో కొంచెం డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. డే లైట్లో మాత్రం మంచి ఫొటోసే క్యాప్చర్ అవుతున్నాయి. HDR గురించి మాట్లాడినట్టయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ ఇక మనకు దీనిలో 120x వరకు జూమ్ చేసి ఫోటోని అయితే క్యాప్చర్ చేయొచ్చు. మరి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు IQ 12 ఉంది చూసారా. సో దాంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు మాత్రము దానిలోనే ఎక్కువ డీటెయిల్స్ వచ్చినట్టు నాకు అనిపించింది. 120x జూమ్ దీనిలో ప్రొవైడ్ చేసినా సరే, ప్లస్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినా లేకపోతే టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసినా సరే మనకు డీటెయిల్స్ అనేవి అంత అప్ టు మార్క్ అయితే లేవు. సో మరి దాన్ని ఫిక్స్ చేస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అదైతే నాకు డీసెంట్గా అనిపించింది. చెప్పాను కదా స్కిన్ టోన్ని మొత్తం స్మూత్ చేసేస్తుంది. కాకపోతే డీటెయిల్స్ అయితే బాగానే వస్తున్నాయి. మనం వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడినట్టయితే 8K 24 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఎవరు యూజ్ చేస్తారో నాకైతే లేదు. నేనైతే ఇప్పటివరకు 8Kలో వీడియోస్ని రికార్డ్ చేసిందే లేదు. ఎవరైతే వెడ్డింగ్ కోసం వీడియో షూట్ చేస్తుంటారో మేబీ
వాళ్ళకి యూజ్ అవుతుంది కావచ్చు, కానీ డే టు డే లైఫ్ యూజ్లో అయితే మనం దాన్ని యూజ్ చేయము. నెక్స్ట్గా మనం వీడియో షూట్ చేసేటప్పుడు దీని యొక్క స్టెబిలిటీ అనేది బాగుంది. ప్లస్ నాకు ఐక్యూ మొబైల్ అని చెప్పాను సరే, దాంతో కంపేర్ చేసినప్పుడు దీనిలో సెల్ఫీలో కూడా మనకు 4K వీడియోని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేసేసారు. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అయినా సరే కాస్ట్ కటింగ్ చేయకుండా. సో అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. ఇలా మన కలర్వేస్ 14 చూడడానికి కనిపిస్తుంది. అదే మనం ఇండియా గురించి మాట్లాడితే రియల్మీ UI, అదే OnePlus గురించి మాట్లాడితే ఆక్సియన్ OS లాంటివి అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి కదా. దీనిలో ఇంకో విషయం నాకు బాగా నచ్చింది అంటే ఈ UIలో నెలగా మనకు చాలా రకాల యాప్స్ అనేవి ఇలా మొబైల్లో ఇన్స్టాల్ అయి వస్తాయి కదా. వచ్చిన తర్వాత దీనిలో మనకు కొన్ని యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, థర్డ్ పార్టీ యాప్. కాకపోతే కొన్ని బ్రాండ్ యాప్స్ ఉంటాయి. సో వాటిని మనం అన్ఇన్స్టాల్ చేయలేం కదా. కాకపోతే దీనిలో చూసుకున్నట్టయితే ఆ యాప్స్ని కూడా మనం ఇట్లా ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ ఇచ్చారన్నట్టు. దాన్ని ఇట్లా మనం ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే రియల్మీకి సంబంధించిన ప్లే స్టోర్ని అన్ఇన్స్టాల్ చేయలేం, కానీ ఇక మిగతావన్నీ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మరి ఇదే ఆప్షన్ వీళ్ళు ఇండియాలో కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఓన్లీ ఈ కంపెనీ అనే కాకుండా వేరే ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి సంబంధించిన యాప్స్ ఏవేవైతే ఇస్తారో వాటన్నిటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ని మనకి ఇవ్వాలి. ఎందుకు అని అంటే వీళ్ళు వాటి ద్వారానే కదా మనకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో మరి అటువంటి ఆప్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో బాక్స్లో మనకు 100 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేస్తే దాదాపుగా 35-36 నిమిషాలలో ఇది 100% ఛార్జ్ చేస్తుంది. ప్లస్ ఇంకొకటి మంచి విషయం ఏంటి అంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 50 వాట్స్కి సపోర్ట్ చేసే విధంగా వైర్లెస్ ఛార్జింగ్ని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనకు 50 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని కొనుక్కోవాలి. అంత వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ కొనుక్కోవాలి అంటే మన జేబులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. త్వరగా చూసుకున్నట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ నామమాత్రం కాకుండా పనికొచ్చేది ఇచ్చారు. కాకపోతే మనం ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి బ్యాటరీ గురించి మాట్లాడితే 5400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీకు రాబోతున్న OnePlus గురించి మాట్లాడినా లేకపోతే రాబోతున్న చాలా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే బ్యాటరీ బ్యాకప్ పరంగా ఈ చూసుకున్నట్టయితే 5400 mAh బ్యాటరీని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రీన్ సైజులు పెరిగిపోతున్నాయి, ప్లస్ ఇక అన్ని ఆప్షన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే ఇందులో 5400 mAh బ్యాటరీ దీనిలో ఉంది. IQ 12 గురించి మాట్లాడితే దానిలో 5000 mAh బ్యాటరీ ఉంది. అయినా కూడా ఇదే ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. మరి దీనికి సంబంధించిన ఆప్టిమైజేషన్ అలా ఉందని చెప్పేసుకోవచ్చు. మరి ఇది వేరే కంట్రీ యూనిట్, చైనా యూనిట్ కాబట్టి ఇలా ఉంటుంది. మరి ఇండియా యూనిట్ వచ్చిన తర్వాత ఆప్టిమైజ్ అయ్యి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు నేను ఈ మొబైల్ని వాడిన తర్వాత నాకు అనిపించిన విషయాలు. మరి ఇది ఇండియాలోకి లాంచ్ అయిన తర్వాత ఏ ప్రైజింగ్లో లాంచ్ అవుద్ది, దేనికి పోటీనిచ్చే విధంగా దీన్ని ప్రైజింగ్ పెడతారు అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే 40-50 వేలు రియల్మీ బ్రాండ్లో ఉండే మొబైల్కి పెట్టడానికి జనాలు ఇష్టపడతారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి నేను చెప్పాను కదా IQ 12 తోటి దీనికి సంబంధించిన కంపారిజన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.